హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ గున్యా గురించి మరియు అమీబియాస్ గురించి క్లుప్తంగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం మిత్రులారా, మన హెల్త్ అవేర్నెస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఒక వైరల్ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. అదే చికున్ గున్యా. ఈ వ్యాధి వల్ల తీవ్రమైన జ్వరం, కీళ్ళ నొప్పులు వచ్చి రోజువారీ పనులు చేయడమే కష్టంగా మారుతుంది. చికున్ గున్యా ఎలా వస్తుంది? దానికి లక్షణాలు ఏమిటి? చికిత్స ఎలా ఉంటుంది? మరియు ముఖ్యంగా దీనిని ఎలా నివారించాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చికున్ గున్యా అంటే ఏమిటి? చికున్ గున్యా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఏడిస్ దోమల ద్వారా, ఈ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇదే దోమలు డెంగ్యూ వైరస్ను కూడా వ్యాప్తి చేస్తాయి. చికున్ గున్యా అనే పదం ఆఫ్రికాలోని ఒక భాష నుంచి వచ్చింది. దాని అర్థం వంగిపోయి నడవడం. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించదు. కేవలం వైరస్ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినప్పుడు మాత్రమే వ్యాపిస్తుంది. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఏడిస్ దోమలు సాధారణంగా ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీటిలో, కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, నీటి ట్యాంకులు ఇటువంటి ప్రదేశాల్లో పెరుగుతాయి. ఈ దోమలు ముఖ్యంగా పగటి సమయంలో కుడతాయి. అందుకే కేవలం రాత్రి సమయంలో మాత్రమే కాదు, పగటిపూట కూడా దోమల నుంచి రక్షణ అవసరం. లక్షణాలు ఏమిటి? చికున్ గున్యా వైరస్ సోకిన తర్వాత సాధారణంగా 3 నుండి 7 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు: అకస్మాత్తుగా అధిక జ్వరం, 102 డిగ్రీల నుండి 104 డిగ్రీల వరకు జ్వరం రావచ్చు. తీవ్రమైన కీళ్ళ నొప్పులు, చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, మణికట్టులు వంటి కీళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మరియు బలహీనత, చర్మంపై దద్దుర్లు, కొంతమందిలో ఎర్రటి దద్దుర్లు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో జ్వరం తగ్గిపోయినా కీళ్ళ నొప్పులు కొన్ని వారాలు లేదా నెలల పాటు కొనసాగవచ్చు. చికున్ గున్యా ప్రమాదకరమా? చాలామంది రోగులు పూర్తిగా కోలుకుంటారు. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రమైన డీహైడ్రేషన్ లేదా ఇతర సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స ఎలా ఉంటుంది? చికున్ గున్యాకు ప్రస్తుతం ప్రత్యేకంగా వైరస్ను నాశనం చేసే మందు లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపైనే ఉంటుంది. చేయాల్సినవి: ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి, తగినంత నీరు తాగాలి, కొబ్బరి నీరు, ORS ద్రవ పదార్థాలు తీసుకోవాలి, వైద్యుడి సూచన మేరకు జ్వరానికి మందులు వాడాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుడి సలహా తీసుకోవడం చాలా మంచిది. నివారణ ఎలా? చికున్ గున్యా నివారణలో అత్యంత ముఖ్యమైనది దోమల నియంత్రణ. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి. నీటి ట్యాంకులను మూత పెట్టండి. పూర్తి చేతుల దుస్తులు ధరించండి. దోమతెరలు ఉపయోగించండి. దోమల నివారణ క్రీములు లేదా రిపెల్లెంట్లు వాడండి. వారానికి ఒకసారి ఇంటి పరిసరాలను పరిశీలించండి. దోమలు పెరిగే ప్రదేశాలను వెంటనే శుభ్రం చేయండి. మిత్రులారా, చికున్ గున్యా ఒక దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. సమయానికి గుర్తిస్తే మరియు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది పూర్తిగా కోలుకుంటారు. మన ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మాతోనే ఉండండి. మరియు అమీబియాసిస్ గురించి చర్చించుకుందాం. అమీబియాసిస్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ. మిత్రులారా, మన హెల్త్ అవేర్నెస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలామందిని ప్రభావితం చేసే ఒక సాధారణమైన కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారే వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. అదే అమీబియాసిస్. కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ప్రధానంగా పేగులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కాలేయం వంటి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అమీబియాసిస్ అంటే ఏమిటి? ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? ఎలా నివారించాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అమీబియాసిస్ అంటే ఏమిటి? అమీబియాసిస్ అనేది అమీబా హిస్టోలిటికా అనే పరాన్నజీవి వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఈ పరాన్నజీవి మన శరీరంలోనికి సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ప్రవేశిస్తుంది. ఇది పేగుల్లో పెరిగి వాపు, పుండ్లు మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? అమీబియాసిస్ ప్రధానంగా ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా వ్యాపిస్తుంది. అంటే కలుషితమైన నీరు త్రాగడం, సరిగా కడగని పండ్లు, కూరగాయలు తినడం, పరిశుభ్రత లేని ఆహారం తీసుకోవడం, భోజనం ముందు చేతులు కడగకపోవడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ప్రత్యేకంగా వీధి ఆహారం తినేటప్పుడు మరియు ప్రయాణాల సమయంలో పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వీధి ఆహారాలు మానివేయడం మంచిది. లక్షణాలు ఏమిటి? చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే లక్షణాలు కనిపించినప్పుడు విరేచనాలు, తరచుగా నీల విరేచనాలు రావచ్చు. కడుపు నొప్పి, ప్రత్యేకంగా కడుపు దిగువ భాగంలో నొప్పి ఉండవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం లేదా వాంతులు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మలంలో రక్తం, జ్వరం, తీవ్రమైన నీరసం ఇటువంటి లక్షణాలు కనిపించవచ్చు. కాలేయంపై ప్రభావం. కొన్నిసార్లు అమీబా పేగుల నుంచి రక్తం ద్వారా కాలేయానికి చేరుతుంది. దీనివల్ల అమీబిక్ లివర్ అబ్సెస్ అనే తీవ్రమైన పరిస్థితి ఏర్పడవచ్చు. లక్షణాలు: కుడివైపు పై పొత్తికడుపు నొప్పి, జ్వరం, చెమటలు, బలహీనత. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స ఎలా ఉంటుంది? అమీబియాసిస్కు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. వైద్యుడు పరాన్నజీవులను చంపే మందులు, అవసరమైతే ఇతర సహాయక చికిత్సలు సూచిస్తారు. చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తి కోర్సు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే డీహైడ్రేషన్ రాకుండా తగినంత నీరు, ORS తీసుకోవాలి. నివారణ ఎలా? అమీబియాసిస్ను నివారించడానికి ఎప్పుడూ శుభ్రమైన నీరు తాగండి. భోజనం ముందు చేతులు సబ్బుతో కడగండి. పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినండి. బయట ఆహారం తినేటప్పుడు పరిశుభ్రతను గమనించండి. మరుగుదొడ్డు ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోండి. ఆహారాన్ని మూత పెట్టి ఉంచండి. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మిత్రులారా, అమీబియాసిస్ అనేది కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపించే ఒక పరాన్నజీవి ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, సురక్షితమైన ఆహారం మరియు శుభ్రమైన నీటిని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చు. లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మాతోనే ఉండండి. డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.